దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము మహిమాన్వితుడైన యేసుక్రీస్తు. క్రౌర్యంతో కూడిన బలమునకు రాజటీవి ఉట్టిపడే దర్పమునకు సింహము ప్రతిరూపం కదండి. గొర్రెపిల్ల దాని సాత్వికమునకు మన దుస్తుల నిమిత్తం అందించే సేవా సంకల్పమునకు ప్రశంసనీయమైనది. కానీ గొర్రెపిల్ల వంటి సింహము వంటి గొర్రెపిల్ల మరింత శ్లాఘించగలము. 250 సంవత్సరముల క్రితము ప్రఖ్యాత ప్రసంగికుడు జోనాథన్ ఎడ్వర్డ్ పలికిన విధముగా క్రీస్తును మహిమాన్వితునిగా చేసేది ఆయన వివిధ శ్రేష్టమైన గుణలక్షణములు గణనీయమైన సమన్వయము. ఉదాహరణకు క్రీస్తును ఆయన మహిమాతిశయము నిమిత్తము ఆయనను శ్లాఘించగలము. అయితే ఆయన మహిమాతిశయము దేవునికి లోబడటతో మిళితమై ఉండుట మరింత ప్రశంసనీయము. రాజీ పడలేని ఆయన న్యాయవిధులు కనికరముతో జత ఉండడము గమనించి ఆయనను గూర్చి ఆశ్చర్యపోతాము. ఆయన మహత్యము సాత్వికముతో మాధుర్యాన్ని సంతరించుకుంటుంది. దేవునితో కూడా ఆయన కలిగి ఉన్న సమానత్వంతో దేవుని కొరకు ఆయన చూపే భక్తి శ్రద్ధలున్నాయి. సమస్త మేలులకు ఆయన యోగ్యుడైనప్పటికీ కీడును భరించడానికి ఆయన సహనాన్ని కనబరిచారు. లోకమంతటిపై ఆయనకున్న సార్వభౌమాధికార్యము విధేయతతో కూడిన వినయ వస్త్రము కప్పుకుంది. ఆయన తన జ్ఞానంతో గర్వాంధులైన శాస్త్రులను భంగపరిచాడు. అయినా చిన్నపిల్లల ప్రేమను అందుకునే నిరాడంబర జీవి. ఒక్క మాటచే ఆయన గాలి తుఫానును అణిచివేశారు. కానీ సమరేలను పిడుగుపాటుతో మొత్తలేదు. కానీ తనని తాను సిలువ నుండి కాపాడుకోలేదు. క్రీస్తు యొక్క మహిమంటే సామాన్యమైన విషయం కాదు కదండి. వివిధమైన గుణలక్షణములు ఒకే వ్యక్తిలో కనబడే సమ్మేళనము. క్రొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథంలో దీనిని మనము చూడగలం. దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయం పొందెను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ విజయశాలి అయి సింహమును పోలి ఉన్న క్రీస్తు చరిత్ర గ్రంథ ముద్రలను విప్పుటకు సిద్ధముగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే తరువాత వచనంలో ఏమి గమనించగలమంటే ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్లను చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి ఎందంతటకి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 6వ వచనం అండి. కాబట్టి సింహము ఒక గొర్రెపిల్ల. అదొక బలహీనమైన సులభంగా వేటాడబడగలిగినదైన దుస్తుల కొరకైన తాను దిగంబరి అగునంతగా తన ఉన్నిని కత్తిరించుటకు అంగీకరించి ఆహారం నిమిత్తం చంపబడి సాధు జంతువు. అలా క్రీస్తు ఒక గొర్రెపిల్ల వంటి సింహము. యూదా గోత్రపు సింహము విజయం సాధించింది. ఎందుకంటే అదొక గొర్రెపిల్ల పాత్ర వహించడానికి అంగీకరించింది. మట్టల ఆదివారం దినమున ఒక సింహాసన మార్గంలో వెడలే ఒక రాజు వలె ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారు. మంచి శుక్రవారం దినాన వదకు వెళ్ళే సింహము గొర్రెపిల్ల వలె ఆయన యెరూషలేము నుండి బయటకు వచ్చారండి. ఒక సింహము తన వేట జంతువును వేటాడినట్లు దేవాలయం నుండి దొంగలను ఆయన వెళ్ళగొట్టారండి. ఆ వారాంతంలో ఠీవిగా గంభీరమైన తన మెడను ఖడ్గము క్రింద తెచ్చారు. అలా వారు యూదా గోత్రపు సింహమును ఒక బలియాగపు గొర్రెపిల్లగా వధించారండి. అది ఎలాంటి గొర్రెపిల్ల అనగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారము మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములుండెను. 2 విషయములు మనం గమనించగలిగితేనండి. మొదటిది, గొర్రెపిల్ల నిలిచి ఉండెను. ఒక సమయంలో నేల మీద రక్తపు మడుగులు కుప్పకూలినట్లుగా లేదు. ఇప్పుడు అది నిలుచున్నది. సింహాసనమునకు అతి సమీపంగా ఉన్న ఆంతరంగ వృత్తాంతంలో నిలుపుచున్నది. రెండవదిగా గొర్రెపిల్లకు 7 కొమ్ములున్నాయి. ప్రకటన గ్రంథం అంతటిలోనూ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, 13వ అధ్యాయం 1, 17వ అధ్యాయము 3వ అధ్యాయం 3వ వచనం, 12వ వచనం. పాత నిబంధనలోను ద్వితీయోపదేశకాండం 33, 17వ వచనంలో, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం, 112వ అధ్యాయము 9వ వచనంలో 7 అనే సంఖ్యకు సంపూర్ణతకు గుర్తు. కాబట్టి ఇది సామాన్యమైన గొర్రెపిల్ల కాదు. మరణం నుంచి తిరిగి సజీవమైనది. 7 బలంతో సంపూర్ణ ప్రభావం నిలిచి ఉంది. వాస్తవముగా అదొక సింహము వంటి గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో వణుకు పుట్టించే మాటలలో దీనిని మనం చూడగలం.
కొండలతో బండలతో మీరు మీ మీద పడి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయుడి అని మనుష్యులు పలుకుదురు. ప్రకటన గ్రంథం 17:14 ప్రకారం వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేదురు. కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభును రాజులకు రాజు ఉన్నందున ఆయన ఆ రాజులను జయించెను. కాబట్టి క్రీస్తు ఒక గొర్రెపిల్ల వంటి సింహము వంటి గొర్రెపిల్లను అయి ఉన్నారు. అది ఆయన మహిమ, వివిధ శ్రేష్టమైన గుణలక్షణములు, గణనీయమైన సమన్వయము. ఈ మహిమాన్వితమైన సమన్వయము మన వ్యక్తిగత అలసటకు, గొప్పతనం కోసము తహతహలాడే మన ఆసక్తికి చక్కగా అనుగుణమవుతుంది కనుక మరింత ప్రకాశమానముగా వెలుగుతుంది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనురారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దుకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11:28-29 ఆ సింహం యొక్క గొర్రెపిల్ల అంటే సాత్వికము, దీన మనసు మన అలసటలో మనల్ని ఊరడిస్తుందండి. దానిని బట్టి ఆయనపై మన ప్రేమ అధికమవుతుంది. కేవలము బలాన్ని ఆకాంక్షించే సైనికుల వలె మనము నియమింపబడడం కంటే ఆయన వద్ద రావడానికి క్షేమకరమైన పిలుపు. అయితే నమ్రత అనే కేవలం ఒక్క లక్షణము మహిమ కలదిగా ఉండదు. గొర్రెపిల్ల వంటి సింహం యొక్క సాత్వికము, దీనమనసు సింహం వంటి గొర్రెపిల్ల యొక్క అపరిమితమైన నిత్యమైన అధికారమునకు సమాంతరముగా మరింత ప్రకాశిస్తాయి. కేవలము ఇది మాత్రమే గొప్పతనం కొరకు మన ఆశను తృప్తిపరుస్తుంది. అవును, మనం బలహీనలము, ప్రయాసచే అలసిన వారము, భారం మోస్తున్నవారు. అయితే ప్రతి హృదయంలో కనీసం ఆయా సమయములలో మన జీవితంలో ఏదో ఒక ఉన్నతిని సాధించడానికి యోగ్యమైనవని ఒక కళ దోపుచ్చులాడుతుంది. ఆ కళను ఉద్దేశించి యేసు ఇలాగన్నారు, పరలోకమందు భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 8:18-20 గొర్రెపిల్ల వంటి సింహము సమస్త వాస్తవంపై తనకు గల సంపూర్ణాధికారం నుండి మనం ధైర్యం తెచ్చుకోవాలని పిలుపునందిస్తోంది. ఆ అధికారం అంతటిలో యుగ సమాప్తి వరకు మనతో ఉండడానికి మనకు జ్ఞాపకం చేస్తుందండి. మనం ఆశించేది దాని కొరకే కదండి, అజేయుడైన ఓ నాయకుడి కొరకు. కేవలము మత్స్యులమై మనము సామాన్యం కాదు, జాలి కొలిపే వారమైన గొప్ప భావోద్రేకాలు కలిగిన వారము. బలహీనులమే కానీ అద్భుతములు చేయగలమని కలలు కంటాము. జీవితంలో క్షణభంగురమే కానీ నిత్యత్వం మన హృదయంలో లిఖించబడి ఉన్నది. ఆయన వివిధ శ్రేష్ఠ గుణ సమన్వయము మన సంక్లిష్ట జీవితములకు పరిపూర్ణముగా అనుసంధానం అవుతుంది కనుక క్రీస్తు మహిమ మరింత ప్రజ్వరిల్లుతోంది. ఒక సమయంలో ఆ గొర్రెపిల్ల వంటి సింహము పీడింపబడి శ్రమలకు అప్పబడింది, వదకు నడిపించబడింది. గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండినట్లు ఆయన తన నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 53:7 ప్రకారం. అయితే అంత్య దినాన అలా జరగదు. గొర్రెపిల్ల వంటి సింహం వంటి గొర్రెపిల్ల ఉంది. తన రాజ టీవీతో అగ్నిగుండపు ఒడ్డున తన స్థానంలో నిలిచి అక్కడే పశ్చాత్తాపం లేని తన శత్రు సమూహము పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను బాధింపబడును. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు నిలుచును. ప్రకటన గ్రంథం 14:10-11 ఆమేన్.